ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. సేవకుడు దేవునికి ఎంతో ప్రియమైన వాడు. విశ్వాసులకు కూడా సేవకులంటే చాలా చీప్. ఎందుకంటే మా ఇంటి చుట్టే తిరుగుతాడు, మాకు అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్న ఏదైనా సరే చాలా మనుషుల దృష్టికి చాలా విలువ లేనిదిగా ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో మాత్రం సేవకుడు అత్యంత విలువైన వాడు. సేవకుడి జీవితంలో దేవుడు తప్పక చేసే కొన్ని కార్యాలున్నాయి. తప్పకుండా చేస్తాడు ఆయన. ప్రతి సేవకుడి జీవితంలో తప్పక జరుగుతుంది. అలానే ఇక్కడ ఈరోజు మీ జీవితంలో దేవుడు తప్పకుండా ఈరోజు కొన్ని కార్యాలను చేయబోతున్నాడు. మిస్ అవ్వకుండా, గురి తప్పకుండా, తప్పక దేవుడు ఇక్కడున్న సేవకుల్లో కొన్ని అద్భుత కార్యాలను చేయబోతున్నాడు. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. సేవకుడికి దేవుడు తప్పక చేసేది ఏంటంటే దేవుని చిత్తము తప్పకుండా సేవకుని జీవితంలో జరిగియే తీరుతుంది. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 21వ వచనం చూడండి. యెహోవా సేవకులారా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా. దేవుని సేవకులు ఎవరు చెప్పండి? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారే ఎవరు? దేవుని సేవకులు. సేవకుడు నాకు నచ్చినట్టు చేసుకుంటా పోతా, ఇది నా సేవ, నా సేవ, నా విశ్వాసులు, నా ఇష్టం అనుకుంటే కుదరదు. దేవుని సేవకుడిలో దేవుడు చూస్తున్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే సేవకుడు ఏం చేయాలంటే దేవుని చిత్తం చెయ్యాలి. నీ పర్సనల్ లైఫ్లో దేవుని చిత్తం చెయ్యాలి, మీ కుటుంబాల్లో దేవుని చిత్తం చెయ్యాలి, మీ విశ్వాసుల జీవితంలో దేవుని చిత్తం చెయ్యాలి, మీ సేవలో కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తం చెయ్యాలి. థామస్ డాడీ గారి దగ్గరికి మా దహించగ్ని విశ్వాసులు ప్రతి చిన్నది అడుగుతారు. ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఇది జాయిన్ అవ్వమంటారో వద్దా, ఏ కోర్స్ తీసుకోమంటారు. డాడీకి ఆ కోర్స్ కూడా తెలీదు. సిఎస్సి అంటే తెలీదు, ఈసీ అంటే తెలీదు, ఏమీ తెలీదు. కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను అంటాను, డాడీని మీరు ఏదో ఒకటి చెప్పచ్చు కదంటే నేను ఏదో ఒకటి చెప్పను, నా దేవుడు చెప్పమన్నదే నేను చెప్తాను. హల్లెలూయా. నేను నా దేవుని చిత్తాన్ని చెయ్యాలి. అందుకని ఎన్ని రోజులైనా ప్రార్థనలో కనపడతారు. అందుకే డాడీ దగ్గర దేవుని చిత్తం తెలుసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఎన్ని ఫోన్లు చేయాలో. డాడీ ఏదో ఒకటి సమాధానం పీస్ ఉందని చెప్పేయచ్చు కదంటే నేను చెప్పను. సో సేవకుడు యొక్క జీవితంలో ఉన్న ముఖ్యమైన ఎసెన్స్ ఏంటంటే సేవకుడు ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని చెయ్యాలి, నెరవేర్చాలి. అందుకని యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 6:38 చూడండి. అందరు చెప్పండి, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తన చిత్తాన్ని చేయడానికి వచ్చాడా? రాలే. తన చిత్తం చేయడానికి రాలే. దేవుని చిత్తము, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఎందుకు పంపబడ్డాము సేవ కొరకంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి. హల్లెలూయా. మనకి దేవుని చిత్తం అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సేవకుడు కనిపిస్తాడు, యోనా. అతను
యోనాని దేవుడు అంటాడు నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తర్షీషుకి వెళ్ళిపోతాడు. నినివే పట్టణానికి వెళ్ళడం దేవుని చిత్తము, కానీ ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. దేవుని చిత్తం వేయడానికి, దేవుని చిత్తం చేయడానికి వెనకడుగు వేసేసాడు ఈ యోనా. మీకు తెలుసా ఎందుకు యోనా వెనకడుగు వేశాడో? ఎందుకు వేశాడండి? ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోయాడు? మీకు తెలుసా కారణం? యోనాకేంటంటే నేనేమనుకుంటే అదే జరగాలి, నా మాటే గెలవాలి, నేను దేవుడు అంటున్నాడు యోనాను చూసి, నినివే పట్టణానికి దుర్గతి ప్రకటించు, 40 రోజుల్లో నినివే పట్టణం అంతా నాశనం అవబోతుందని ప్రకటించు అని దేవుడు చెప్తున్నాడు. ఈయనకు తెలుసు దేవుడు చెప్పమంటాడు, మరలా ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ఇంకా భయం ఏముంటది వీళ్ళకి? నా మాట ఇంకోసారి చెప్తే చెల్లుతాదా? ఇంకోసారి నేను పలికితే వాళ్ళు వింటారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, తర్వాత నేనే వద్దు అంటున్నాను, అది ఎలా ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి ఏమనుకోరు, మధ్యలో ఎవరిని అనుకుంటారు? చెప్పిన వారినే అనుకుంటారు. నువ్వైనా అబద్ధం చెప్పు ఉండాలి అని ఎవరి మీదకి వస్తుంది అంటే చెప్పిన వాళ్ళ మీదే వస్తుంది. సో ఇతనికి అది తెలుసు మాట. అందుకే చూడండి యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా. నేను ఏమనుకున్నానో నువ్వు చిట్ట చివరికి అంతే చేసావు. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. హల్లెలూయా. యోనాకి తెలుసు నేను ఒకటి వెళ్ళి చెప్తాను, దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? మనసు మార్చుకుని వాళ్ళని క్షమిస్తాడు. అందుకని నేను ఎక్కడికి పారిపోయాను? తర్షీషునకు పారిపోయాను. యోనా దేవుని చిత్తం చెయ్యకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తన స్వాభావికమైన మనస్సుతో దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని మనస్సుతోనే దేవుణ్ణి ఏం చేయాలి? చూడాలి. అప్పుడే దేవుడు నీకేమవుతాడంటే బాగా అర్థమవుతాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడంటే తన మనస్సుతో, శారీరకమైన తన మనస్సుతో ఎవరిని చూడాలనుకుంటున్నాడు? దేవుణ్ణి చూడాలనుకున్నాడు. దేవుని కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తేనే దేవుడు కనిపిస్తాడే కరెక్ట్గా. నా కళ్ళద్దాలు పెట్టుకుని నేను దేవుని చూడాలనుకుంటే కనబడడు ఆయన సరిగ్గా. సో ఇతను అలానే అనుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను తక్కువ అంచనా వేసేసాడు. దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేదు యోనా. అందుకని ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని చేయకుండా పారిపోయాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుని చిత్తం మనం ఎప్పుడు చేయమంటే దేవుడు ఏంటో మనకి పూర్తిగా అర్థం కానప్పుడు. మనమేమో ఒక పట్టణంలో సేవ ప్రారంభించాలనుకుంటాం, దేవుడు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళమంటాడు. మనకు అనిపిస్తుంది నా పిలుపెంత, నేనెంత, నన్ను దేవుడు ఎక్కడికో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళమంటున్నాడు ఏంటి? మనకు అర్థం కాదు. అక్కడ దేవుడు ఎలాంటి ఉజ్జీవం రేపబోతున్నాడో మనకు అర్థం కాదు. మనం దేవుని చిత్తం చేయకుండా వెనకడుగులు వేస్తూ వెళ్ళిపోతాం. యోనాకు కూడా అదే వచ్చింది. అతనికి ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని పూర్తిగా అర్థం చేసుకోలేదు యోనా. అది ఒక కారణం. మరి ఒక కారణం, యోనా దేవుని చిత్తం చేయకపోవడానికి మరి ఒక కారణం ఏంటి అంటే, యోనా అతనికి చెప్పాను కదా స్టార్టింగే, నేను నా మాట గెలవాలి. నేను చెప్పాను కదా 40 రోజుల్లో నాశనం అయిపోద్దని. 40 రోజులు ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. నేను, నా మాట, నా సేవ, నేను ఇలా ఏ సేవలైతే నేను అని కట్టబడ్డాయో ఆ సేవలు ఎక్కువ కాలం ఉండవు. ఆ సేవలు ఎక్కువ కాలం కొనసాగవు. ఏ సేవ అయితే నేను దేవుని పనివాడను, దేవుడు, దేవుని మాట, దేవుని పరిచర్య, దేవుని సంఘము,
ఇలా ఏ సంఘాలైతే కట్టబడుతున్నాయో అవి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతాయి, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతాయి, ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడతాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ నేను అనే మాటకి చాలా దూరంగా ఉండేవాడు. ఆయన్ని రాజుగా చేయాలనుకుంటే పారిపోయేవాడు యేసు. నేను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు సెల్ఫ్ ప్రమోషన్. ఈరోజు సేవకులమైన మనము సెల్ఫ్ ప్రమోషన్కి ఎంత దూరంగా ఉంటే అంతగా మన దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. మీ సంఘాల్లో చెప్పాలి, ఇది నా సంఘం కాదు, నేను ఎంతకాలం ఈ సంఘంలో ఉంటానో నాకు తెలీదు, నా దేవుడు చెప్పినంతకాలం నేను ఉంటాను. ఇది దేవుని సంఘము, జీవము కలిగిన దేవుని సంఘం, ఇది జీవము కలిగిన క్రీస్తు సంఘం. ఇది నేను నా పెత్తనాలు చేయడానికి కుదరదు. నా దేవుని పని నేను చేస్తున్నాను, నా దేవుని సేవ చేస్తున్నాను. దేవుడు పెరగాలి, మనం ఏమవ్వాలి? తగ్గిపోవాలి. నువ్వు ఎప్పుడు జీరోకి వస్తావో అప్పుడు యేసు 100% ఆయన పని చేయడానికి మొదలు పెడతాడు. నువ్వే 100% ఉంటూ యేసుని పని చేయమంటే యేసు అంటే నాకెక్కడరా ప్లేస్ ఉంది, నేను చేయడానికి ఏముంది, నువ్వు నా సేవ అంటున్నావు నువ్వే చేసుకో, నా పరిచర్య అంటున్నావు నువ్వే చేసుకో, నా విశ్వాసాలు అంటున్నావు నువ్వే ఉండు, వాళ్ళతో నువ్వే పడు, నేను 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 అని చెప్పినంత కాలము దేవుడు తగ్గిపోతూ ఉంటాడు. ఆయన నువ్వు తక్కువ చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే నేను జీరోని నా దేవుడు మ్యాక్సిమం అని చెప్తున్నావో దేవుని యొక్క శక్తి నీ సేవ ద్వారా బయలు వెళుతుంది. హల్లెలూయా. నేను అనేది ఈరోజు చచ్చిపోవాలి. ఈరోజు నుండి మీ సంఘాల్లో ఇది చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా యేసుని ఎగ్జాల్ట్ చేయండి, యేసు నామాన్ని ఘనపరచండి. యేసు నేను కలిసి ఉన్నాము అనే ఆ యొక్క ఆలోచన నీ హృదయాన్ని ఎప్పుడైతే నింపుతుందో నువ్వు అనుకుంటావు ఇది నాది కాదు, ఇది దేవునిది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి, దేవుని సేవ అంటే మీరెందుకు స్ట్రెస్ పడాలి, మీరెందుకు ఆలోచించాలి, మీరెందుకు కలవరపడాలి? దేవుని సేవ అంటే ఆయన చూసుకుంటాడు సేవని. విశ్వాసులు ఎంతమంది రావాలో ఆయన తీసుకొస్తాడు. నువ్వెందుకు తల బాదుకోవాలి విశ్వాసులు రావట్లేదని? దేవుని సేవ అంటే అది ఆయన చూసుకుంటాడు. ఆయన ఏం చెప్పాడో చెయ్యడం వరకే నా పని. ఆయన ఏం పలకమంటున్నాడో అది పలుకుతా. ఆయన ఎక్కడి నుంచో నీ సువార్త ప్రకటించమంటే అక్కడ సువార్త ప్రకటిస్తా. ఆయన ఎవరి కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా. అంతవరకే నా పని. సేవ కొనసాగుతుందో లేదో ఏం జరుగుతుందో అది ఆయన పని, ఆయన చూసుకుంటాడు. ఇదేమైనా నాదైతే నేను పట్టుకుని లాగచ్చు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎప్పుడు చేయాలంటే నాదైతే నేను చేసుకోవాలి. నాది కాదు అన్నప్పుడు అది నా దేవుని పనియే. నా దేవుడు నా ద్వారా ఎంత మందిని తాకాలనుకుంటున్నాడో అంత మందిని తాకుతాడు నా దేవుడు. మీ ద్వారా దేవుడు ఎన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించాలనుకున్నాడో అన్ని గ్రామాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు ఏమి చేయక్కర్లేదు. ఉదయం నుంచి మీ రొటీన్ ఎలా ఉండాలంటే, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఏం చేయాలి, అంతే. లార్డ్ నేను నీకు పని చేస్తున్నాను, నీకు పని చేస్తున్నా, నాది కాదు. ఈ యొక్క స్వభావం, ఈ యొక్క మనసు మీ లోపలికి వచ్చేసిందంటే మీ సేవ చాలా సులభమైపోద్ది, చాలా సులభమైపోద్ది. ఏది మీరు ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు అనుకుంటాడు, వీడన్నీ నా చేతికే అప్పచెప్పాడు రా బాబు, తనకు తానే ఏం చూసుకోవట్లేదు, నా చేతిలోనే పెట్టాడు కాబట్టి నేనే ఏం చేయాలి, చూడాలి. అంటే దేవుని పని అంటున్నాడు. ఈ దేవుని చర్చ్, దేవుని సంఘం అంటున్నాడు. వామ్మో ఇది నా చేతిలో ఉంది కాబట్టి నేనే చూడాలి అని దేవుడు అనుకుంటాడు. సో యోనాలో ఏమి లేదంటే నా మాట గెలవాలి అనుకున్నాడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయాడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయిన తరువాత యోనా సేవ ఆగిపోయిందా? యోనా ద్వారా దేవుడు చెయ్యాలనుకున్నది ఆగిపోయిందా? సరే యోనా తప్పే చేశాడు,
అతను ఏదో బాధలో ఉన్నాడు. నేను వెళ్ళి అంతా చెప్తాను, నన్ను ఏమనుకుంటారని ఆలోచించుకున్నాడో ఏంటో. దేవుని చిత్తం చేయకుండా వెనకడుగేశాడు. వెనకడుగేసినంత మాత్రాన అతని సేవ ఆగిపోయిందా? దేవుని చిత్తము ఆగిపోయిందా? ఆగలేదు. దేవుడు మరలా తన చిత్తాన్ని తప్పక తన సేవకుడైన యోనా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఇక్కడున్న ప్రియ సేవకుల్ని చూసి చెప్తున్నాను, ఎక్కడో ఒక చోట మీరు దేవుని చిత్తాన్ని మిస్ అయ్యారేమో, ఎక్కడో చోట దేవుని చిత్తం చెయ్యకుండా వెనకడుగు వేశారేమో, భయపడి వెనకడుగు వేశారేమో, లేకపోతే నా అనే స్వార్థంతో వెనకడుగు వేశారేమో, నా ఇష్టం జరగాలి కదా అని వెనకడుగు వేశారేమో. దేవుని చిత్తం అని తెలిసి కూడా మీరు వెనకడుగు వేసిన సేవకులు ఎవరైనా ఈరోజు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకోసమే ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. ఏంటంటే దేవుని చిత్తము తూచా తప్పకుండా తన సేవకుల జీవితంలో 100కి 100% దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఆగిపోయినా దేవుడు ఆగడు. నేను బ్రేక్ వేసిన నా దేవుడు మాత్రం నన్ను ఆపి ఉంచడు. సరే యోనా, నువ్వు వెళ్ళట్లేదు కదా, నేను ఇంకొకరిని పంపిస్తా అన్నాడా దేవుడు? సరే నువ్వు చేయట్లేదు కదా, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళట్లేదు కదా, నేను ఇంకొకరిని పంపిస్తా. దేవునికి లేరా మనుషులు? ఉన్నారు. ఉన్నప్పటికీ దేవుడు అదే వ్యక్తితో తను చెయ్యాలనుకున్న పనిని పూర్తి చేసియే తీర్చాడు దేవుడు. ఈరోజు ఒక్క మాట మీతో ప్రవచనాత్మకంగా పలుకుతున్నాను. మీ జీవితాల్లో, మీ సేవలో, మీ పిల్లల విషయాల్లో దేవుని చిత్తము తప్పక నెరవేరును. మీరు ఒకవేళ తప్పటడుగు వేసినా కూడా దేవుడు, చేప కడుపులో ఒక వ్యక్తి బ్రతకడం ఏంటండి? ఎక్కడైనా ఉందా హిస్టరీలో? కానీ నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకటి కొట్టి అయినా నా దేవుడు ఏం చేస్తాడంటే మరలా సరి అయిన ట్రాక్లో నన్ను దేవుడు పెడతాడు. కానీ నన్ను మాత్రం తన చిత్తం నుండి దేవుడు, నువ్వు చేయట్లేదు కదా, సరే పో అని దేవుడు నన్ను వదిలివేయాడు. అదే సేవకుడికి దేవుడు చేసేది. ప్రతి ఒక్క సేవకుడు జీవితంలో దేవుడు తన చిత్తాన్నే జరిగిస్తాడు, తన ఇష్టాన్నే జరిగిస్తాడు. నీ ఒకవేళ పొరపాటు చేసి దేవుని చిత్తం నుండి వెనకకి వెళ్ళిపోయినా దేవుడు మరలా నిన్ను తీసుకుని వచ్చి మరలా నిన్ను దర్శించి, హల్లెలూయా. యోనాకి మరలా 2వ మారు దేవుడు కనిపించాడంట. చూడండి, యోనా గ్రంథం 3:1 చూస్తే, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకి ప్రత్యక్షమైంది. ఒక్కసారి నువ్వు పలికినప్పుడే వినలేదు, కానీ దేవుడు వినలేదు కదా అని విడిచిపెట్టలేదు యోనాని. మరలా 2వ మారు యోనాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఆయన చిత్తము చేసే వరకు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరికైనా అటువంటి అనుభవం ఉందండి? పదే పదే దేవుడు మాట్లాడుతూ నాకుంది ఆ అనుభవం. నేను ఏదైనా ప్రభా నేను ఇప్పుడు చెయ్యను అన్నాను అనుకోండి, పదే పదే నేను అటు తిరిగి ఇటు తిరిగి నేను ఎక్కడ చూసినా నాతో అదే మాటని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఎంత సహనము. ఇంకొకరు ఎవరైనా అయితే, మనుషుల స్వభావం ఆలోచించండి. ఒక్కసారి చెప్పా, నువ్వు వినలేదు కదా, ఇంకోసారి నేను ఎందుకు నీకు చెప్పాలి అనుకుంటారు. నీ పిలుపు వెనక ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, యోనా పారిపోయినా కూడా అతన్ని మరలా దేవుడు 2వ మారు పిలిచాడు. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి సెకండ్ టైం దేవుడు మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాడు. ముందెప్పుడో మీరు విన్నారు, ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు. దేవుడు ఏదో ప్రాంతానికి మిమ్మల్ని నడిపించాలనుకున్నాడు, మీరు నేను వెళ్ళను ప్రభా, అక్కడ సరిగ్గా లేదు అని మీరు వెనక్కి వచ్చేసారు. మరలా దేవుడు అదే విషయాన్ని ఈ రోజు నుండి మీతో మాట్లాడతాడు. 2వ మారు దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. 2వ మారు దేవుని యొక్క స్వరాన్ని మీరు వినబోతున్నారు. 2వ మారు దేవుని యొక్క దర్శనం మీకు కలగబోతుంది. 2వ మారు దేవుని యొక్క తాకిడిని మీరు అనుభవించబోతున్నారు. ఒకసారి మిస్ అయిపోయినా 2వసారి నా దేవుడు మాట్లాడతాడు. కానీ తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు.
గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. సో దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో తప్పక జరుగును. రెండవది, తప్పక దేవుడు సేవకుని జీవితంలో ఏం చేస్తాడు అంటే దేవుడు తప్పక సమకూరుస్తాడు. ఈరోజు ఒక్క మాట నేను ప్రవచిస్తున్నాను. మీ యొక్క జీవితంలో మీ సేవలో ఏదేదైనా మీరు పోగొట్టుకుని ఉంటే, మీ తప్పిదముల వలనో లేకపోతే మీ యొక్క అజ్ఞానం వలనో మీరు దేనినైనా పోగొట్టుకుని ఉంటే, ఈరోజు దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు, తిరిగి సమకూర్చబోతున్నాడు. నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. ఎక్కడ అవమానముతో తలదించుకున్నావో అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. ఎక్కడ తిరస్కరించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. దేవుడు చేసే కార్యం ఏంటంటే సమకూర్పు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న వాటిని ఇంకా ఎక్కువ దేవుడిస్తే విస్తరణ అంటాం. కానీ నీ దగ్గర ఉండి నువ్వు పోగొట్టుకున్నవి దేవుడిస్తే అది విస్తరణ కాదు, అది సమకూర్పు. ఒకప్పుడు నా సంఘం నిండా విశ్వాసులు ఉండేవారు, ఈరోజు చెదరిపోయింది నా సంఘం అన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హే, చెదరిపోయిన నీ విశ్వాసులు మరలా నిన్ను వెతుక్కుంటూ వస్తారు, మరలా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. మీరు అనుకుంటున్నారేమో, యేసయ్య నువ్వు కొత్త విశ్వాసులు తీసుకొస్తావా అంటే దేవుడు అంటాడు, కొత్త విశ్వాసులు తీసుకొస్తే విస్తరణ. ఏ వ్యక్తిని సంఘం నుంచి వెళ్ళిపోయాడో అదే వ్యక్తిని దేవుడు తీసుకొస్తే అది విస్తరణ కాదు, అది సమకూర్పు. అది విస్తరణ కాదు. నా దేవుడు సేవకుల్ని సమకూర్చే కాలం ఇది. దేనినైతే మీరు పోగొట్టుకున్నారో దాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీరు చేసిన కొన్ని తప్పిదాలను బట్టి మీరు ఏదైనా పోగొట్టుకున్నారేమో, దేవుడు చెప్పిన మాటను మీరు వినలేదేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది పోగొట్టుకున్నావో నేను దాన్ని తిరిగి సమకూర్చబోతున్నాను. నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఏది నీ చేతులు దాటిపోయి వెళ్ళిపోయిందో దేవుడు మరలా దాన్ని తిరిగి తీసుకురాబోతున్నాడు, తిరిగి నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. ఏదైనా పరిచర్ని మీరు పోగొట్టుకున్నారేమో, దేవుడు తిరిగి ఇస్తానని చెప్తున్నాడు ఈరోజు. యేసయ్యా తండ్రి ప్రభువా, ఇక్కడున్న సేవకుల్లో ఎవరెవరైతే తండ్రి ప్రభువా వేదనతో, బాధలతో, దుఃఖముతో ఉన్నారో ప్రభువా, సేవలు అలసిపోయి, సేవలు ఎదుర్కొన్న కష్టాలను బట్టి, పోరాటాలను బట్టి ఈ సేవని నేను కొనసాగించలేను, ఈ సేవని నేను ఇంక ముందుకు తీసుకొని వెళ్ళలేను, నా శక్తి చాలట్లేదు, నా సామర్థ్యత సరిపోవట్లేదు అనుకుంటున్న వారు ఎవరెవరైతే ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ఈ మధ్యాహ్న కాల సమయంలో బలపరచమని అడుగుతున్నానయ్యా, బలపరచమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తప్పక నెరవేరునని మాట్లాడారయ్యా. ఇక్కడున్న సేవకులందరి జీవితాల్లో నీ చిత్తము నెరవేరునుగాక. ఇక్కడున్న సేవకుల జీవితాల్లో సమకూర్పు జరుగునుగాక. వారు ఏ ఆత్మీయ బిడ్డలైతే చెదరిపోయి ఉన్నారో, వారికి దూరముగా ఉన్నారు అయ్యా, మరలా వారు నీ సేవకుల యొద్దకు వచ్చుదురుగాక, ఇప్పుడే చేర్చబడుదురుగాక. యేసు నామములో సమకూర్పు కలుగునుగాక. పేతురు వలె ప్రభువా, ఎవరెవరైతే మరలా ఈ సేవని కొనసాగించలేనని మరలా వలలు వేసుకోవడానికి, ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ప్రభువా, ఈ సేవని కొనసాగించే శక్తి లేదు అని ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోతా, నేను నా పని నేను చేసుకుంటాను అని పేతురు వలె మరలా తమ యథార్థ పనులకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ప్రభా, ఈరోజు అలాంటి వారిని దర్శించమని అడుగుతున్నానయ్యా. పేతురికి ఎలా అయితే మీరు కనబడ్డారో ప్రభా, అలానే కనబడమని అడుగుతున్నానయ్యా. రెండవ మారు దర్శించమని అడుగుతున్నానయ్యా. రెండవ మారు దర్శించమని అడుగుతున్నాను ప్రభా. ఈ సేవకులు ఈ నెలలో అభివృద్ధి చూచుదురుగాక, వారి సంఘాలు నింపబడునుగాక, ఆత్మల పంటను చూచుదురుగాక.
అద్భుతం జరుగునుగాక. నీ ప్రియ సేవకులకు మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.